బ్రదర్ విక్టర్ గారు, డొనాల్డ్ గారు దయచేసి ప్లీజ్ టేక్ ఓవర్ ద మీటింగ్. ఓకే వాక్యాన్ని చూసుకొని ఓకే ఒక చిన్న వాక్యాన్ని చూసుకొని దాని తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మరి కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం ఎవరైనా గట్టిగా చదవండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి ఎవరైనా. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అదేవిధంగా 22-23 కూడా చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తపారాలను, వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా తండ్రి, మరి ఒక్కసారి మీ సన్నిధిలోకి ఈ విధంగా వచ్చి ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా తండ్రి మేము సిద్ధపడబోతుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. మా అందరికి కావలసిన జ్ఞానము మీరు దయచేయండి. మీ ఆత్మ సహాయమును మాకు ఇచ్చి ఈ వాక్యమును అర్థం చేసుకోవటానికి ప్రభా మాకు సహాయపడండి. నా సొంత ఆలోచనలు కాదు కానీ ప్రభా మీ ఆలోచనలు, మీ ఉద్దేశ్యములు, మీ చిత్తం మాత్రమే నెరవేర్చబడినట్లుగా మీరు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డల ప్రభా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వినాలని ఆశ కలిగి వచ్చి ఉండగా ప్రభా వారికి కావలసిన వాక్యాన్ని మీరు అందచేయండి. నా తలంపులు కాదు ప్రభా, మీ తలంపులు మాత్రమే వారు పొందుకున్నట్టుగా మీరు సహాయం దయచేయండి. ఈ నెట్వర్క్ ని మీరు కంట్రోల్ పెట్టుకోండి ప్రభా తండ్రి. ఎక్కడ కూడా ప్రభా మనుష్యుని ఆలోచనలు కానీ నా యొక్క సొంత తలంపులు కానీ రాకుండా ప్రభా సంపూర్ణముగా మీ తలంపులు, మీ ఇష్టము మాత్రమే నెరవేర్చబడినట్లుగా, అది మీ బిడ్డలకు సహాయపడినట్లుగా సహాయం చేయమని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క చిన్న సమయాన్ని బిడ్డలకు అప్పచెప్పుకుంటూ ప్రతి బిడ్డని ఆన్లైన్ లోను అదేవిధంగా ఆఫ్లైన్ లోను ఉంటున్న ప్రతి బిడ్డని కూడా ప్రత్యేకంగా మీరు దర్శించమని కోరుకుంటూ వారి హృదయాలను బలపరచమని కోరుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సమయంలో మనకందరికి తెలిసిన విధంగా మరి అనేక విధాలుగా ఈ కోవిడ్ కండిషన్స్ లో అనేక మంది మెంటల్ గా, మోరల్ గా ఎంతో డౌన్ గా ఉన్నవారు అనేక మంది ఉంటా ఉన్నారు. అంటే ఈ సమయంలో నేను ఐ వాంట్ టు రియల్లీ టెల్ యు ఆల్, అంటే ఎన్ని చెప్పినప్పటికీ, ఎంతగా దేవుని బిడ్డలుగా మనల్ని పిలుచుకున్నప్పటికీ, దేవునితో అనేక సంవత్సరాలు గడిపినప్పటికీ కూడా ఏదో సమయంలో వి ఆల్వేస్ గో డౌన్ టు లో, అంటే మన హృదయంలో, మన మోరల్లో, లేకపోతే మన తలంపుల్లో ఏదో సమయంలో మనం ఎంతో దిగజారిపడి చెప్పను కానీ నేను మెంటల్ గా డౌన్ కండిషన్ లోకి, అంటే ఒక విధమైన బాధతోను, ఒక విధమైన దుఃఖంతో ఉండే పరిస్థితి మనందరిలో కూడా ఏదో ఒక సమయంలో జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్న ఈ యొక్క చిన్న మరి ఎందుకు మరి దేవుడి వాక్యాన్ని మరి దేవుడు ఇచ్చినాడు తెలియదు కానీ 55వ కీర్తనలో మరి ఆ సమయంలో దావీదు కూడా అటువంటి ఒక లో కండిషన్ లో, లేకపోతే ఒక బాధపడుతున్న కండిషన్ లో, హృదయంలో ఎంతో దుఃఖాన్ని కలిగి ఉన్న సమయంలో దావీదు ఉంటా ఉన్నాడు ఆ సమయంలో. ఓకే, ఆ దావీదు ఆ సమయంలో ఉంటూ ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని పనులను, లేకపోతే ఆయన చేసిన కొన్ని తలంపులను ఈ యొక్క 55వ కీర్తనలో పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, అయితే 55వ కీర్తనని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ఓకే, నేను 4 భాగాల గురించి ఎక్కువగా మాట్లాడను కానీ 4వ భాగాల్లో 4వ భాగాన్ని గురించి ఎక్కువసేపు మాట్లాడతాను నేను. అయితే
దీంట్లో జనరల్ గా దావీదు ఏ విధంగా అయితే చేసి ఉన్నారో మనము కూడా, లేకపోతే క్రీస్తుని సొంత రక్షణగా ఏర్పరచుకొని అనేక సంవత్సరాలుగా దేవునితో కలిసి నడిచిన తరువాత కూడా కొన్నిసార్లు మనము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితులకు వెళ్ళే అనుభవాలు మనలో కూడా అనేక సార్లు ఉంటాయి. ఓకే, మొట్టమొదటిగా మరి దావీదు ఏ విధంగా చేసి ఉన్నారు, ఆ దావీదు చేసిన యొక్క ఆ పని నుండి మనము ఏ విధంగా అటువంటి సమస్యలను ఎదుర్కోవాలి, అటువంటి కోవిడ్ కండిషన్స్ లో వెళ్తున్న కొంతమంది సహోదరులు ఉంటా ఉన్నారు, లేకపోతే ఇంకా అనేక మంది సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ కండిషన్స్ లో ఏ విధంగా మనం ఫేస్ చేయాలి, హౌ టు ఫేస్ సచ్ సిచ్యువేషన్స్, వాట్ ఆర్ ద మినిమం రిక్వైర్మెంట్స్, లేకపోతే వాట్ ఆర్ ద థింగ్స్ David followed, which can be an example for all of us by which we can follow. అంటే దావీదు ఏ విషయాలను వెంబడించి తనను తాను బలపరుచుకున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, అదే విధంగా మనం కూడా ఈ యొక్క నూతన నిబంధనలో నివసిస్తున్నప్పుడు ఆ విధంగా మనం ప్రవర్తించినట్లయితే, ఆ విధంగా మనం చేసినట్లయితే మన జీవితంలో కూడా ఆ బలాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని మేము ముందు చెప్పాలని యాక్చువల్గా ఆశపడుతా ఉన్నా. ఓకే, మొట్టమొదటిగా చూడండి, మరి ఇక్కడ 55వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనం ఒక భాగం, అది రాసుకోండి, అక్కడ రాసుకోండి, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ గురించి చెప్తా ఉన్నాను. 55వ కీర్తనలో 1 నుంచి 5 వరకు ఒక భాగం అయితే, 6 నుంచి 8 వరకు రెండవ భాగం అయితే, అదే విధంగా మరి 9 నుంచి 15 వరకు, అదేవిధంగా 20 నుంచి 21 వచనం వరకు, అంటే 9 వచనం నుంచి 15 వచనం వరకు, 20 వచనం 21 వచనం, ఇవన్నీ కలిపి ఒక భాగంగా మనం చూడవచ్చు. అదేవిధంగా లాస్ట్ గా చూసుకున్నట్లయితే 16 నుంచి 19 వరకు, అదేవిధంగా 22, 23, ఓకే, 16 నుంచి 19, 22, 23 వచనాలు ఒక భాగానికి మనకి క్లియర్ కనబడతా ఉంటాయి. ఓకే, మీరు ధ్యానించండి, తర్వాత మీకు నేను అవకాశం ఇస్తా ఉన్నాను, ఈ యొక్క డిస్ట్రిబ్యూట్ చేసి మీకు చెప్తా ఉన్నాను, తర్వాత మీరు పర్సనల్ గా కూర్చున్నప్పుడు పర్సనల్ గా ధ్యానించండి. ఓకే, మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మొట్టమొదటిది 1 నుంచి 5 వచనాల వరకు ఒక భాగం, రెండవదిగా 6 నుంచి 8 వచనాల వరకు రెండవ భాగం, ఓకే, అదేవిధంగా 9 నుంచి 15 వచనం వరకు, అదేవిధంగా 20 నుంచి 21 వచనం వరకు ఒక భాగం. అంటే మొత్తం కలిపి 9 నుంచి 10 అంటే ఆల్మోస్ట్ 6-7 వచనాలు ప్లస్ 2 9 వచనాలు అనమాట. ఈ 9 వచనాలు ఒక భాగం అయితే, మరి 16 నుంచి 19, 22, 23 వచనాలు, ఇవన్నీ కలిపి ఒక భాగం అనమాట. ఓకే, ఈ 4 భాగాల్లో మొట్టమొదటి భాగం ఏంటంటే మరి 1 నుంచి 5 వచనాల వరకు. 1 నుంచి 5 వచనాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు చదివినట్లయితే 55 అధ్యాయంలో మరి ఏమి రాస్తుంటుందంటే, దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపము. మొట్టమొదటిగా ఆయన దేవుడి దగ్గర చూస్తూ, దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపము చెప్తూ, దాని క్రింద ఏమి రాస్తాడంటే, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవిని ఆలకించి నాకు ఉత్తరమేము, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. చూడండి, ఈ వచనాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క 5 వచనాల్లో దావీదు తన యొక్క వీక్నెస్ ని ముందు పెడతా ఉన్నాడు. ఆయన జాగ్రత్త అర్థం చేసుకుని మనం చెప్తా ఉన్నాను, దావీదు దేవుని ముందుకు వచ్చి మొట్టమొదటిగా చెప్తున్న మాటలు ఏంటంటే, హీఈస్ ప్రెజెంటింగ్ హిస్ వీక్నెస్ బిఫోర్ గాడ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం దేవుని సన్నిధిలోకి మనం ఒక సమస్యతో కానీ ఒక బాధతో కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే, ఐ హావ్ టు అండర్స్టాండ్ మై వీక్నెస్ బిఫోర్ గాడ్. అంటే దేవుని ముందు నిలబడే ముందు నాకున్న వీక్నెస్ ఏంటి, నేను చేయలేని పరిస్థితి ఏంటి, నేను చేయగలిగినది ఏంటి, చేయలేనిది ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు మనుషులంగా ఉంటూ అనేక మార్లు మనము ఆ సమస్యను పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. When we got a problem in our life, we try to resolve it with our own human understanding, with our own strength. ఎందుకు నా స్ట్రెంగ్త్ పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఐ థింక్ దట్ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ ద ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ ద ప్రాబ్లం. అదవుతుందండి. ఏంటంటే ఎందుకు నా పరిస్థితిని నేను సాల్వ్ చేయాలని
ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నానంటే నేనేమనుకుంటున్నానంటే ఆ యొక్క సమస్య కంటే ఎక్కువైన శక్తి నా దగ్గర ఉన్నది అన్న విషయాన్ని నమ్ముతున్నాను. కాబట్టి అంటే మానవ శక్తి, దేవుని శక్తి కాదు, మనుష్యుడిగా నేను చేయగలను అని తలంపులో ఉన్నాను కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను కదా. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ యొక్క ఆ సమస్య ఆ టైంలో అక్కడ ఎంతో మరి భయంకరమైన సమస్యలు వెళ్తున్నాడు. దాని సబ్జెక్ట్కి వెళ్తే టైం పడుతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్పట్లేదు, ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఒక సమస్య ఉంటా ఉన్నది కింగ్డమ్ లో. ఆ సమస్య కింగ్డమ్ లో సమస్య ఉంటున్నప్పుడు ఆ సమస్యను చూసినప్పుడు దావీదు చేసిన మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే ఆయన he accepted his weakness before the Lord. He acknowledged the weakness before God. అంటే ఏమంటాడంటే నేను నా పరిస్థితి వారు నా మీద దోషం పంపుతున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది. ఓకే, మరణ భయం నాలో పుట్టుచున్నది. He accepted his weakness before God. డియర్ బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రార్థన చేయడానికి మీరు వెళ్తున్నప్పుడు మీ ముందు అనేకమైన ప్రార్థన అంశాలు ఉంటా ఉన్నాయి, అనేకమైన సమస్యలు మీ ముందు ఉంటా ఉన్నాయి. ఓకే, you have to understand you are looking unto the God who is mightier than the problem what you have with you. ఓకే, మీ దగ్గర ఉన్న యొక్క ప్రాబ్లం కంటే గొప్ప దేవుని దగ్గర మీరు వెళ్తా ఉన్నాను. ఒకటి నెంబర్ 1. రెండవది, ఆ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేయలేరు అన్న విషయం అర్థం చేసుకోవాలి. దట్ ప్రాబ్లమ్ యూ కెన్ నెవర్ బి ఏబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ బై యువర్ స్ట్రెంగ్త్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ డియర్ బిలవ్డ్, మీకు చెప్తున్న మరొకసారి చెప్తుంది ఏంటంటే యంగ్స్టర్స్ గా మీరు అనేక మంది ఉంటున్నారు కాబట్టి యంగ్స్టర్స్ గా మీరు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే యూ ఆల్వేస్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ యువర్ స్ట్రెంగ్త్. మీ సొంత శక్తితో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. దేవుని బిడ్డలుగా మీ యొక్క జీవితంలో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు చేసేది ఏంటంటే చిన్న సమస్య వచ్చినా దేవుని దగ్గర గోజారటంలో వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే ఉదయం కాలంలో ప్రార్థన చేస్తుంటాం మేము సంఘంగా, చూసుకుంటాం చిన్న చిన్న సమస్య, చిన్న చిన్న ప్రాబ్లము, ఇదని ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్ళబోతా ఉన్నాం, నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దేవుని శక్తి లేకుండా వెళ్ళలేను అనే కండిషన్లోకి నేను వెళ్ళిపోయాను కాబట్టి కదా. ఈ చిన్న ప్రాబ్లం చాలా చిన్నది, పెద్ద గొప్పదేం కాదు, మన మనుషులు ఈజీగా చేయొచ్చు. కానీ ఆ ప్రాబ్లం కూడా దేవుని దగ్గర పట్టుకొస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఐ నో దట్, నాకు తెలుసు ఆ చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు లేకుండా అది నేను చేయలేను. అది విశ్వాసం యొక్క జీవితం కదా. మరి ప్రార్థన చేస్తున్న మీరందరికీ కూడా దావీదు ద్వారా తెలుసుకోవలసిన మొట్టమొదటి ఏంటంటే అండర్స్టాండింగ్ ద వీక్నెస్ ఆఫ్ వన్ సెల్ఫ్ బిఫోర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. ఓకే, ఒక సమస్యను ఎదుర్కొనడానికి ముందుగా చేయవలసింది ఏంటంటే నా యొక్క శక్తి ఏంటి, నా యొక్క బలం ఏంటి అనే విషయాన్ని అక్కడ దావీదు అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రెండవది, ఎప్పుడైతే ఆయన తన యొక్క వీక్నెస్ అర్థం చేసుకున్నాడో రెండవదిగా చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తాడు ఆయన. ఓకే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పాలంటే లుకింగ్ అంటూ హిమ్సెల్ఫ్ నెంబర్ 1. నెంబర్ 2, లుకింగ్ అంటూ సర్కమ్స్టాన్సెస్ అరౌండ్. ఓకే, అంటే ఏంటి, ఈ యొక్క సమస్య నుంచి నేను బయటకు వెళ్ళాలంటే ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే లుకింగ్ ఫర్ ద రెఫ్యూజ్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని నుండి ఒక ఆధారం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా మనం దావీదుని అక్కడ మనం ఎక్కువగా చూస్తున్నాం. రెండవదిగా చూసుకున్నట్లయితే అదేంటంటే లుకింగ్ బియాండ్ ద సిచ్యువేషన్, అంటే బియాండ్ ద ప్రాబ్లం, లుకింగ్ అంటు హిమ్సెల్ఫ్. నెంబర్ 2, లుకింగ్ బియాండ్ ద ప్రాబ్లం, దట్ ఈస్ the circumstances or the not circumstances unto the safe refuge, అంటే ఒక రిఫ్యూజ్ ఒక ఏదైనా ఆధారం దొరుకుతుందా అని వెతుకుతాం అనమాట. ఎలా చూడండి, 6వ వచనంలో ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల, జాగ్రత్త గమనించండి వాక్యం చూడండి, ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించింది అనుకుంటుని. హిస్ థాట్స్ చూడండి ఇలా రివాల్వ్ అవుతున్నాయో. ఫస్ట్ ఏమన్నా అంటే నేను వీక్ గా ఉన్నాను, నా శక్తి చాలదు ఈ సమస్యని, కానీ హ్యూమన్ గా ఉంటున్నప్పుడు నేను చేశానంటే నేను ఎగిరిపోయిన బయటకు వస్తానేమో, ఆ యొక్క సమస్యను తప్పించుకోగలనేమో అని దావీదు అనుకున్నట్టుగా యాక్చువల్ అక్కడ దావీదు చెప్తున్నాడంటే ఈజ్ అగైన్ టెల్లింగ్ హిస్ వీక్నెస్ బిఫోర్ గాడ్. దేవుడు చెప్తున్నాడంటే నా సొంతగా నేను ఎదిరిపోవాలని ఆలోచన పడుతున్నానే అని దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు ఆయన కదా. లుకింగ్ అంటు ద సెల్ఫ్ హిమ్సెల్ఫ్. నెంబర్ 2, లుకింగ్ బియాండ్ ది సిచ్యువేషన్, బియాండ్ ది
బియాండ్ దట్ ప్రాబ్లం సో దట్ హీ కెన్ అచీవ్ ఇట్ బై హిమ్సెల్ఫ్. తన సొంతగా దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా చూసుకున్నట్లయితే పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను ప్రభువా. అది కాదు, సారీ, ఇందు వరకు అనుకున్నాం కదా. ఆయన సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించిందని అనుకుంటుంది, అంటే సెల్ఫ్ థాట్స్. ఓకే, సో రెండవదిగా మనం చూస్తున్నది ఏంటంటే మరి ఆయన హీఈస్ లుకింగ్ అబౌట్ ది రిఫ్యూజ్ హౌ టు రిజాల్వ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి ఏ విధంగా బయటకు రాగలడు అనే విషయాన్ని యాక్చువల్గా ధ్యానించినట్టుగా చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ లుకింగ్ అన్ టు హిమ్సెల్ఫ్ ఆఫ్ హిస్ వీక్నెస్. నెంబర్ 2, లుకింగ్ ఫర్ ద రిఫ్యూజ్ అవుట్ సైడ్ ద ప్రాబ్లం. దాని తర్వాత మూడోది చూసుకున్నట్లయితే 9 to 15 లుకింగ్ అరౌండ్ ద సిచ్యువేషన్. ఆ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూస్తా ఉన్నాడు ఆయన. ఏం జరుగుతూ ఉందో, ఎలా జరుగుతూ ఉందో అది కూడా గమనిస్తా ఉన్నాడు ఆయన. గమనిస్తూ ఆయన ఏమంటాడంటే ప్రభువా పట్టణంలో బలత్కార కలహములు జరుగుతున్న చూస్తున్నాను ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలము చేయము, వారి నాలుకలు ఛేదించము, రాత్రింబగళ్ళు వారు పట్టణం ప్రకారంలో తిరుగుతున్నారు. అంటే అల్టిమేట్ గా 9 నుంచి 15 వరకు మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఆయన. ఓకే, అయితే ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇంకోటి ఉంది. ఇవన్నీ జస్ట్ నేను ఒక జస్ట్ గా ఇంట్రొడక్షన్ చెప్తా ఉన్నాను మీకు. ఆ యొక్క పరిస్థితి గురించి మీకు చెప్తా ఉన్నాను నేను. అయితే ఈ మూడింటి గురించి కంటే మొదటిది తన వీక్నెస్ చూస్తా ఉన్నాడు, రెండవది ఏ విధంగా సాల్వ్ చేయాలి, బయటకు వెళ్ళాలని పరిస్థితిగా ఆలోచించేస్తా ఉన్నాడు, తన సొంత ఆలోచన చెప్తా ఉన్నాడు. మూడవదిగా అని చెప్తుంది ఏంటంటే ఆ పరిస్థితిని పరిస్థితి ఎలా ఉన్నదో అని దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఈ మూడు పక్కన పెట్టి నాలుగోది చేస్తుంది ఏంటంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎ బిలీవర్ హ్యాస్ టు డూ. నాలుగవదిగా కీర్తనాకారుడు సామిస్ట్ చేస్తున్న నాలుగో పని ఏంటంటే లుకింగ్ అన్ టు గాడ్. ఓకే, ఈ యొక్క పరిస్థితుల్లో తన వీక్నెస్ ని పక్కన పెట్టి ఆ యొక్క తన సొంత పనులను పక్కన పెట్టి, అంటే సొంత ప్రయత్నాలను పక్కన పెట్టి తన యొక్క దృష్టి ఆ యొక్క పరిస్థితి మీద, సమస్య మీద పెట్టిన పక్కన పెట్టి ఆఖరిగా చేస్తున్న పని ఏంటంటే ఆయన దేవునిపై దృష్టి పెడతా ఉన్నాడు ఆయన. ఓకే, దేవునిపై దృష్టి పెడుతున్నప్పుడు చేసిన 3 పనులు మీకు చెప్తాను యాక్చువల్గా. ఓకే, మనం కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా చేయవలసిన మరొక అంశం ఏంటంటే మనం కూడా ఇదే చేస్తూ ఉంటాం. మన వీక్నెస్ కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత మనం ఏ విధంగా తప్పించుకోవాలా సమస్య నుంచి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మూడవదిగా ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటికంటే చేయవలసిన అన్నిటికంటే అతి ముఖ్యమైన పని ఏంటంటే దేవుని తట్టు చూచుట, అంటే లుకింగ్ అన్ టు గాడ్, లుకింగ్ అన్ టు ద హెవెన్లీ ఫాదర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీఆర్ సపోజ్డ్ టు డూ కదా. సో దేవుని తట్టు చూడటంలో మరి దావీదు చేసిన కొన్ని పనులను మీ ముందు చెప్పాలి నేను. యాక్చువల్గా 3గా 4 కానీ మరి దీని ఎగ్జాక్ట్ గా చూద్దాం మనం. 3గా 4 పనులు ఆయన చేస్తున్న పనులు చెప్తాను నేను మీకు క్లియర్ గా. ఓకే, మొట్టమొదటిది అది 16వ వచనంలో ఉంది. మొట్టమొదటిది అంటే ఒకవేళ మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఒక ప్రాబ్లం గుండా మీరు వెళ్తున్నప్పుడు, ఒక దుఃఖం గుండా మీరు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక కోవిడ్ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు మీరు చేయవలసిన 4 అంశాలను మీకు చెప్పాలని యాక్చువల్గా ఆశపడుతూ ఉన్నాను. ఓకే, ఈ 4 అంశాల్లో మొట్టమొదటిది ఏంటంటే 16వ వచనము. 16వ వచనం ఏమిటంటే ఐ విల్ కాల్ అపాన్ గాడ్. ఏంటంటే అది ఐ విల్ కాల్ అపాన్ గాడ్ అంటే 55:16లో ఏం రాసి ఉంటుందంటే అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును. మొట్టమొదటిగా దావీదు చేసే పని చూడండి. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సమస్యలో కూడా దావీదు చేసిన మొట్టమొదటి పని, ఆఖరిగా దేవుడిని చూస్తున్నప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టుకొనుట. అంటే మీ యొక్క హోల్ సమస్యను తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాలి. ఓకే, మీరు ఆ సమస్యను పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఎలా మొర్ర పెట్టాడో చూద్దాము. ఏ విధంగా అంటే 16, 17, 18 వచ్చిన కూడా ఒకే సబ్జెక్ట్ కాబట్టి మీరు క్లియర్ చూసినట్లయితే ఒకటేమో దేవుని ముందు మొర్ర పెడతా అని చెప్పాడు ఆయన. ఏ విధంగా మొర్ర పెట్టాడంటే ఆయన 16వ వచనంలో చూడండి. అది ఏముంటుంది, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. ఎప్పుడండి, ఎప్పుడు చేస్తాడంట? సాయంకాలం అంట, ఉదయకాలం అంట, మధ్యాహ్న కాలం అంట నేను ధ్యానించు మొర్ర పెట్టుకుందును. దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని గమనించండి.
చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా ప్రార్థన చేయడం ఎందుకులే అని అనుకునేవారు కొంతమంది కొన్ని సంఘాలు ఉంటూ ఉన్నాయి. దేవుని కృపను బట్టి మన సంఘం అటువంటిది లేదు, కానీ ఎడతెగక ప్రార్థన చేసే అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు నేను. ఎందుకంటే ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుందును. ఏ విధంగా నేను మొర్ర పెట్టుకుందునంటే సాయంకాలమున, ఉదయ కాలమున, మధ్యాహ్న కాలమున ఎడతెగక దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుందును. ఓకే, ఫస్ట్ థింగ్ వాట్ హి హస్ డన్ when he was looking unto the God, the very first thing what he has done is calling upon God. మీకు సీర్ గుర్తుంచుకోండి, గుర్తుంచుకోవడానికి చెప్తా ఉన్నాను. ఈస్ కాలింగ్ అపాన్ గాడ్. దేవునికి మొర్ర పెడుతూ ఉన్న వ్యక్తిగా దావీదును మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలోకి వచ్చే మీరందరూ కూడా చేయవలసిన ఎంతో ఇంపార్టెంట్ పని ఏంటంటే, మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా, మీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మీరు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుట. ఈ మొర్ర పెట్టుట అనేది ఎంతవరకు ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్. ఎల్లప్పుడూ మీరు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ, ఉదయ కాలము, మధ్యాహ్న కాలము, సాయంత్ర కాలము, రాత్రి కాలము, ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు కాల్ అపాన్ ది లివింగ్ గాడ్. అంటే దేవుని మనం పిలిచే అనుభవంలోకి మనం ఇప్పుడు కూడా వెళ్ళాలి. అది 16, 17, 18 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. అయితే మరి ఎడతగా ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఏముంటుంది ఇంగ్లీష్లో అంటే అండ్ క్రై అలౌడ్ అని ఉంటుంది అక్కడ. ఓకే, తెలుగులో ఏమని ఉంటుందో తెలియదు కానీ నాకు ఒకసారి చూస్తాను నేను. దాని నుంచి మొర్ర పెట్టుకుందరు, ఆయన ప్రార్థన ఆలకించును, నుంచి ఆయన ప్రాణం ఇచ్చినాడు. మరి తెలుగులో ఇక్కడ నాకు తెలుగులో ఎంత క్లియర్ లేదు, కానీ ఇంగ్లీష్ లో ఎంత క్లియర్ గా ఉంటుందంటే ఐ విల్ క్రై అలౌడ్ అని ఉంటుంది. ఓకే, ఐ విల్ క్రై అలౌడ్. 7వ వచనంలో ఈవినింగ్, మార్నింగ్ అండ్ అట్ నూన్ ఐ విల్ ప్రే అండ్ క్రై అలౌడ్. ఇంక తెలుగులో రాయలేదు, తెలుగు యాక్చువల్ గా నేను దాని మొర్ర పెట్టుకుందును అని ఉంది యాక్చువల్ గా. మరి ఇక్కడ ప్రే ఉంది, అక్కడ ఉంది కరెక్టే, ఐ ప్రే ఉంది, కానీ ఐ క్రై అలౌడ్ అంటే నేను దేవుని సన్నిధిలో గట్టిగానే నేను అడుగుతాను నేను. అంటే ఐ క్రై అలౌడ్ అంటే ఎంత గట్టిగా అడుగుతాను దేవుని సన్నిధిలో, ఎటువంటి సహాయం నాకు లేదు ప్రభువా, ఒక హెల్ప్లెస్ కండిషన్ లోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయం అర్థం చేసుకోండి, దేవుని తట్టు చూసేటప్పుడు చేయవలసిన మొట్టమొదటి సి అంటే కాలింగ్ అపాన్ గాడ్. హౌ? బై క్రైయింగ్ అవుట్. కాలింగ్ అపాన్ గాడ్ బై క్రైయింగ్ అవుట్. ఎంతగా అంటే డే, నైట్, మార్నింగ్, ఎవ్రీ సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి ఉదయ కాలము, రాత్రి కాలము, సాయంకాలము, అన్ని సమయాల్లో కూడా దేవుని సన్నిధిలో చూస్తూ లెట్ us look unto the God, దేవుని సన్నిధిలో చూస్తూ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆ గోజాడే అనుభవంలోకి వెళ్ళే అనుభవాన్ని మన ముందు కూడా కలిగి ఉండాలని యాక్చువల్ దేవుని వాక్యంలో 55వ అధ్యాయం చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, 22వ వచనం కొద్దాం ఇప్పుడు మనం. ఓకే, 22వ వచనం ఏమని రాయబడిందంటే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అంటే దావీదు ఏమంటాడు అక్కడ? దావీదు ఎవరికో చెప్పట్లేదు, అది చాలా జాగ్రత్తగా గమనించాడు. దావీదు సమస్య కూడా వెళ్తా ఉన్నాడు. సమస్య కూడా వెళ్తున్నప్పుడు దావీదు చెప్తున్న మాటలేంటి? నీ భారం యెహోవా మీద మోపుము. ఫస్ట్ ఏమన్నాడు ఆయన? ఐ విల్ కాల్ అపాన్ గాడ్, ఐ విల్ క్రై అలౌడ్. ఓకే, నేను గట్టిగా దేవుని సన్నిధిలో దేవుని పిలుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నేను మొర్ర పెట్టుకుంటాను. అబ్సల్యూట్లీ రైట్. అదే విధంగా ఏమంటారంటే ఐ విల్ కాస్ట్ ఆల్ మై కేర్ అపాన్ గాడ్. ఫస్ట్ ఇస్ కాలింగ్ అపాన్ గాడ్ విత్ అ క్రై. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, కాస్టింగ్ ద హోల్ కేర్ అపాన్ గాడ్. రెండోది ఏముంటుందంటే ఐ విల్ కాస్ట్ దై బర్డెన్ అపాన్ ద లార్డ్. అంటే నా సమస్త భారమును ఎక్కడ మోపుతారంట? దేవుని. వాట్ ఎ బ్యూటిఫుల్ సామ్ అండి ఇది. అర్థం చేసుకోండి, ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరైతే ఈ సమస్య గుండా వెళ్తున్నారో, ఎవరెవరైతే ఒక బాధ కలిగిన మనసుతో, దుఃఖంతో ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రేయర్లోకి వచ్చారో వారందరికి కూడా తెలుస్తున్న ఒక స్ట్రెంగ్, ఎంకరేజింగ్ వర్డ్స్, అంటే మిమ్మల్ని ప్రోత్సాహపరచాల్సిన వాక్యాలు ఏమిటంటే కాల్ అపాన్ గాడ్. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి, గట్టిగా దేవుని సన్నిధిలో క్రై అలౌడ్ బిఫోర్ గాడ్. దేవుని గట్టిగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి. ఎందుకు? గాడ్ ఇస్ హియరింగ్ us కదా. దేవుడు ఎందుకంటే అక్కడ వాక్యం ఉంటుందంటే, అక్కడ క్లియర్గా ఉంటుందంటే ఐ విల్ కాల్ అపాన్ గాడ్ ఫర్ ద లార్డ్ షల్ సేవ్ మీ. నన్ను రక్షించే దేవుడుగా దేవుడు ఉంటాను కాబట్టి నేను దేవుని మొర పెడతాను. నేను
ఎలా మొరపెడతారంటే ఆయన క్రై అలౌడ్. దేవుడు గట్టిగా దేవుని అడుగుతాను, దేవా నాకు ఇవ్వు ప్రభా, ఈ యొక్క సమస్య నుంచి డెలివరీ దయచేయ ప్రభా, ఆ దేవుని సన్నిధిలో గట్టిగా అడిగే మూలకు నేను వెళ్తాను అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. అంటే మీలో కొంతమంది అనుకుని జబర్దస్తిగా ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ప్రార్థనగా నిద్ర వస్తుంది, డ్రౌజినెస్ వస్తుంది, అన్ని కండిషన్ కూడా మీరు దేవుని సన్నిధిలో కొంచెం కూర్చున్నారంటే మీకు ఎంకరేజింగ్ చెప్తున్న మాటలు ఏంటంటే నథింగ్ టు వరీ, గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, హీ విల్ కంప్లీట్లీ టేక్ కేర్ ఆఫ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని బయట తీసుకొచ్చే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అది మొదటిగా మా 16 వచనం. అదేవిధంగా 22 వచనం అనుకున్నామంటే కాస్టింగ్ దై బర్డెన్ అపాన్ ద లార్డ్, కాలింగ్ అపాన్ గాడ్ విత్ క్రై. నెంబర్ 2, కాస్టింగ్ యువర్ బర్డెన్ అపాన్ గాడ్, ఈ సమస్త భారమును దేవునిపై మోపు, యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. జాగ్రత్తగా గమనించండి బ్రదర్. Why I should cast my care upon God? Because He alone can sustain me. అంటే ఆయన మాత్రమే నన్ను ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన మాత్రమే నిలబెట్టగలిగే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన మాత్రమే ప్రతి సమస్య నుంచి నన్ను డెలివరీ చేయగలిగిన దేవుడుగా నా దేవుడు ఉంటున్నాడు అని యాక్చువల్ గా ఆయన చూడండి 22 వచ్చినటువంటి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ లిసన్ టుడే. దేవుడు మీద అందరితో కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఆయన మిమ్మల్ని ఎన్నడను కదలనీయడు. హి విల్ నెవర్ లెట్ యు బి మూవ్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నో డౌట్ మీన్స్ నో డౌట్ కదా. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఒక విషయం అర్థం చేసుకోండి. సచ్ ఎ గ్లోరియస్ గాడ్ వి హావ్. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం, అంత మహోన్నతుడైన దేవుడు మనం కలిగి ఉంటున్నాం, అంత సహాయకుడైన దేవుడు మనం కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మనం బాధపడడానికి అవకాశం లేదు. ఎక్కడ కూడా ఏ సమస్యలు కూడా దుఃఖపడటానికి కానీ, బాధపడటానికి కానీ, ఎంతో వేదన పడటానికి కానీ అవకాశం లేదు. ఎందుకంటే ఆయనపై సమస్త భారమును మోపము అని దావీదు తన హృదయం చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన హీ స్పీకింగ్ ఇట్ హిమ్సెల్ఫ్. తనతో తాను మాట్లాడుకుంది ఏమంటాడంటే, నీ సమస్త భారమును యెహోవా మీద మోపము, ఎందుకంటే ఆయన నిన్ను కదలనీయుడు. ఎందుకంటే ఆయన స్థిరపరిచేది కూడా ఆయనే కదా. ఏమిటంటే ఆయన నిన్ను ఆదుకొనును, నిన్ను కదలనీయుడు. హి విల్ నెవర్ లెట్ యు బి మూవ్డ్. దట్ ఈస్ ద గ్రేట్ గాడ్ దట్ వి హావ్. దేని బిడ్డలారా, మరి గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ us. మనందరితో కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఈ రాత్రి కాల సమయంలో ప్లీజ్ డోంట్ వరీ. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా సంఘంలో కానీ, సంఘం బయట కానీ, లేకపోతే మన యొక్క జాబ్ ఫ్రంట్ లో కానీ, లేకపోతే హెల్త్ ఫ్రంట్ లో కానీ, లేకపోతే ఫ్యామిలీ ఫ్రంట్ లో కానీ, లేకపోతే ఇండియాలో ఉంటున్న పేరెంట్స్ ని బట్టి కానీ, ఏ సమస్యలో మీరు ఉంటున్నప్పుడు కూడా ఐఎమ్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్ టు యూ వన్ థింగ్. కాల్ అపాన్ గాడ్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి మీరు? కాల్ అపాన్ గాడ్ బై క్రైయింగ్ అలౌడ్. దేవునితో మొర్రపెట్టండి, గట్టిగా మొర్రపెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, cast thy all burden unto God. దేవునిపై సమస్త భారం ఉంచండి. దేవునిపై యెహోవా మీద సమస్త భారం ఉంచండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని కదలనీయడు. ఆయన ఆదుకునే దేవుడిగా ఉంటాడు ఆయన. అది 22వ వచనంలో ఉంది కదా. మరి రెండవది కాస్టింగ్ యువర్ కేర్ అపాన్ గాడ్, కాస్టింగ్ యువర్ బర్డెన్ అపాన్ గాడ్. వాట్ ఇస్ ద థర్డ్ సి? వి విల్ సీ నౌ. అది ఎక్కడుందంటే 23వ వచనంలో ఉంది. మీకు 23వ వచనం ఏముంటుందంటే, thou O God shall bring them down into the pit of destruction వరకు చెప్తూ, bloody and deceitful men shall not live out half their days. ఓకే, but I will trust in thee. ఏమంటాడంటే ఆయన 23వ వచనంలో, దేవా నాశన కోపములో నీవు వారిని పడవేయదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. ఓకే, నేనైతే, నా పరిస్థితి అంటే నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను. ఒకసారి మనము గమనించినట్లయితే మరి కీర్తన 37వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమని రాస్తుంటుంది? 37 5వ వచనంలో ఏం రాయబడిందంటే, నీ మార్గమును చెప్పండి సవరణ గారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ప్రైజ్ గాడ్. చూడండి, దావీదు చేస్తున్న మరొక పని ఏంటంటే, he committed his ways unto the Lord. First thing is calling unto the God.
Number 2, he is casting his burden unto the Lord. Number 3, he is committing his ways unto the Lord. కదా చూడండి, ఇక్కడ దావీదు చేస్తున్న ఏమంటాడంటే నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. he is committing his ways unto the Lord. సమస్త భారాన్ని ఆయనపై పెట్టి రాబోయే ప్రతి మార్గాన్ని కూడా ఆయన దేవునిపై మోపి ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈస్ కమిటింగ్ హోల్ వేస్ అంటు ద లార్డ్ కదా. సో మూడోదిగా చూస్తున్నప్పుడు అప్పుడు ఏమంటే when he is committing his ways unto the Lord, then he is trusting on the Lord. ఇంగ్లీష్ లో ఏమంటుందంటే commit his ways unto the Lord, put your trust unto him అని ఉంటుంది అక్కడ. ఇదే విధంగా ఇక్కడ కూడా 23 వచనంలో నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకు నమ్మిక ఉంచున్నాడు? బికాస్ he committed his ways unto the Lord. ఆయనపై సమస్తమును కూడా సమస్త భారమును యెహోవా వైపు మోపి యెహోవాపై మోపి ఆయన చేసిందంటే తన ప్రతి మార్గమును కూడా దేవునికి అప్పగించాడంట. దేవుని బిడ్డలారా, మరి మీరు ఈ సమయంలో మరి ఏదైనా సమస్య గుండా వెళ్తున్నట్లయితే మీకు ముందు ఒక ప్రశ్న ఉంచాలని ఆశపెడుతూ ఉన్నాను. నిజంగా దేవుని మొర్ర పెడుతూ ఉన్నారా? నెంబర్ 1, ఆ మొర్ర గట్టిగా ఎంతో బాధ కలిగి సమస్తమును మీ యొక్క సరెండర్ చేసుకొని మిమ్మల్ని మీరు కంప్లీట్ గా సరెండర్ చేసుకొని దేవుని సన్నిధిలో గట్టిగా మొర్ర పట్టే అనుభవంలోకి మీరు వెళ్తున్నారా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటిది. రెండవదిగా మరి చేస్తున్న రెండో పని అంటే ఆర్ యు కాస్టింగ్ ఆల్ యువర్ బర్డెన్ ఇంటు గాడ్? మీ సమస్త భారమును యెహోవా వైపు మోపుచున్నారా? మోపనట్లయితే మోపాలని దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. అంటే మీకున్న సమస్య మీకు చిన్నదవ్వచ్చు, లేకపోతే మీకున్న సమస్య చాలా పెద్దదవ్వచ్చు. రెండిట్లో కూడా దేవుడిచ్చే గొప్ప మనకిచ్చే గొప్ప అష్యూరెన్స్, ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సమయంలో ఒక నిశ్చయత ఏంటంటే ఏ సమస్యని కూడా మనం చేయవలసిన దావీదు చేసిన ప్రతి పనిలో కూడా మొట్టమొదటి పని మనం చేసుకోవాలి. 4 C's చెప్తా ఉన్నాను. మొదటి C ఏంటంటే కాల్ అపాన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో గట్టిగా మొరపెట్టండి. బై క్రైయింగ్ అలౌడ్ అంటు ద లార్డ్. కాల్ అపాన్ గాడ్ బై క్రైయింగ్ అలౌడ్. రాసుకోండి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఇది మీకు గుర్తుండిపోవాలి. నేను అందుకు చెప్తా ఉన్నాను, కాలింగ్ అపాన్ గాడ్ బై క్రైయింగ్ అలౌడ్. ఓకే, దేవుని సన్నిధిలో గట్టిగా మొరపెట్టండి. దేవుడు ఇచ్చే వరకు మొరపెట్టండి. ఎందుకంట ఉదయకాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలమున, రాత్రి కాలమున ఎడతెగక దేవుని సన్నిధిలో మొరపెడతానని ఆడ దావీదు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఎడతెగగా ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉంటున్నామా? ఎడతెగగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిని కోరుకునే అనుభవంలో మనం ఉంటున్నామా? లేనట్లయితే ఈ దినం నుంచి ప్రార్థన చేయాలని దేవుడు మిమ్మల్ని కోరుచుకున్నాడు. ఆయన మొర్ర పెట్టాలని కోరుచున్నాడు. ఎంత చిన్న సమస్య అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్యను తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టండి. ఓకే, రెండవదిగా కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ గాడ్. సమస్త భారమును యెహోవాపై మోపము. చూడండి, మరి హెజ్కియా గురించి రాస్తుంటుంది. హెజ్కియా మరి నాకు కింగ్స్ అనుకుంటా, రాజులు అనుకుంటా. హెజ్కియా ఏం చేస్తాడంటే హెజ్కియాకి లెటర్ వస్తుంది. లెటర్ రాగానే ఆ లెటర్ తీసుకెళ్ళి చేస్తాడు ఆయన దేవుని ముందు పరిచి మాట్లాడతాడు. అంటే ఇంగ్లీష్ లో ఉంటుందంటే హీ స్ట్రెచ్ ద లెటర్ బిఫోర్ ద లార్డ్ ఉంటుంది. అక్కడ నాకు ఎగ్జాంపుల్ వచ్చిన రిఫరెన్స్ తెలియదు కాబట్టి చెప్పట్లేదు నేను. తర్వాత చూడండి, హెజ్కియా ఆ సమస్య వచ్చినప్పుడు ఒక లెటర్ ఆపోజిట్ అంటే ఎనిమి రాజు ఎవరైతే ఉంటున్నారో ఆ రాజు ఒక పత్రాన్ని రాశాడు. ఆయన పెద్ద పత్రం, ఈ విధంగా నేను చేయబోతున్నాను రాస్తే ఆ పత్రం తీసుకుని ఏం చేశాడు ఆయన? తనగా ప్రయత్నం చేయలేదు, తనదనగా ప్లాన్ చేయలేదు, స్కీమ్ చేయలేదు. ఏం చేశాడంటే ద హోల్ లెటర్ పట్టుకొచ్చి మందిరంలోకి వచ్చాడు. ఆయన మందిరంలోకి వచ్చి యెహోవా ముందు ఈ పరిచండి. అలా జస్ట్ స్ట్రెచ్డ్ ఫోర్ హోల్ లెటర్ బిఫోర్ గాడ్. దేవుని ముందు పెట్టి దేవునిలో తన సమస్త భారాన్ని ఆయనపై మోపినట్లుగా హెజ్కియాను చూస్తాం మనం. అదే విధంగా మనం కూడా దేవుడి సమయంలో నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే లెట్ us stretch forth the whole of our problem, whole our issue and cast all our burden unto the Lord. దేవునిపై మన సమస్త భారమును మోపుదాం. మనం సమస్త భారం అంటే అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్, నథింగ్ షుడ్ బి కీప్. అంటే కంప్లీట్ గా తీసుకెళ్లి దేవుని పెట్టాలన్నమాట. పెడితే ఏమవుతుందంట? అప్పుడు ఏమవుతుంది? పెడితే ఆయన ఆదుకుంటాడంట. రెండవది ఏం చేస్తాడంటే ఆయన నేను కదులనీయడు అంటాడు. ఆయన
He will not let you be moved. ఎక్కడ డిస్టర్బ్ అవనివాడు మనల్ని, ఎక్కడ కూడా బాధపడినవాడు, ఎక్కడ కూడా మన టెన్షన్ పడినవాడు మనం. He will take care of the whole things. మూడవది ఆయన నమ్మిక ఉంచాడంట. ఎలా నమ్మిక ఉంచాడు ఆయన? Because he committed his ways to the Lord. Cast his burden. Number 3, committed his ways unto the Lord. తన సమస్త మార్గాలను కూడా దేవునికి అప్పగించాడు ఆయన. దేవునికి అప్పగించిన తర్వాత చేసిన 4వ అంశం ఏంటంటే he continued in the Lord. అది అనేక చోట్ల ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక అధ్యాయంలో మనకి పెట్టట్లేదు, జనరల్ గా చెప్తా ఉన్నాను. అల్టిమేట్ గా he continued by remaining in the Lord all the days of life. చూసుకుంటే దావీదు యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఆయన మొత్తం జీవితంలో కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా, సమస్య వచ్చినప్పుడు దేవుని మొరపెట్టాడు, గట్టిగా మొరపెట్టాడు. రెండవదిగా సమస్త భారం తీసుకెళ్లి దేవుని ముందు పెట్టాడు. మూడవదిగా దేవుని మార్గాల్ని వెతికి ఆ మార్గంలో నడుచుకోవడానికి, లేకపోతే తన మార్గాలను దేవుడికి అప్పగించాడు ఆయన. Committed his ways, called upon him, casting care upon him, or casting his burden upon him. And number 3, he said, ఆయన చక్కగా మరి 2 Kings 19:14 అంట. బ్రదర్ బెటర్ చూడండి చక్కగా 2 Kings 19:14. 2 Kings హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసెను. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. యెహోవా సన్నిధిని ఆ యొక్క ఉత్తరంలో పరచి అంటే అది నేను ఎప్పుడు మర్చిపోలేండి. నా లైఫ్ లో ఎప్పుడు కూడా యొక్క సబ్జెక్ట్ ని మర్చిపోలేదు. ఎందుకంటే హిజ్కియా యొక్క లైఫ్ లో ఉన్న బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ యొక్క ఉత్తరమును యెహోవా సన్నిధికి వచ్చి పరిచాడంట. ఈ స్ట్రెచ్ ఏంటంటే ఈ స్ట్రెచ్ ఫోర్ ద లెటర్ బిఫోర్ ద లార్డ్. అది మనం చేయాల్సింది కదా. మీ సమస్య ఏదైనప్పటికీ కూడా డియర్ బిలవర్డ్, మరొకసారి చెప్తా ఉన్నాను, మీకు ఏ సమస్య మీలో ఉన్నప్పటికీ కూడా, ఏ సమస్య మిమ్మల్ని అనేక దినాలుగా బాధిస్తున్నప్పటికీ కూడా, అయ్యో ఈ సమస్య సాల్వ్ అవ్వట్లేదే, లేకపోతే అయ్యో ఈ సమస్య ఎందుకు కంటిన్యూ అవుతుంది, జరగకుండా ఇంకెందుకు అది ఫుల్ఫిల్ అవ్వట్లేదే, దేవుడు అనేక సార్లు నాకు ప్రామిస్ ఇచ్చాడు కదా, దేవుడు అనేక మార్లు నాకు చెప్పాడు కదా, నాకు మాట్లాడాడు కదా, ఈ సమస్య ఇంకా ఎందుకు సాల్వ్ అవ్వలేదు ప్రభా అన్ని తలంపులు కలిగినట్లయితే ఈ 4 విషయాలు చేయాలని ప్రభువు పేరట మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఏం చేయాలంటే కాలింగ్ అపాన్ గాడ్ బై క్రైయింగ్ అలౌడ్. Number 2, casting all your burden upon the Lord. Number 3, committing your ways unto the Lord. Number 4, continuing by remaining in the Lord. Okay? కాబట్టి ఈ దినం నుంచి మీరందరూ కూడా ఈ యొక్క 4 అంశాలను, 4 సీలను మీరు గుర్తు చూసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మీ యొక్క సమస్యను దేవుడు తీరుస్తాడు. లేకపోతే మీ యొక్క ప్రార్థన ఎంతో అర్థవంతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క దావీదు యొక్క ప్రార్థన అర్థవంతంగా మారడానికి కారణం ఏంటంటే గట్టిగా మొర్రపెట్టాడు ఆయన, తన యొక్క భారాన్ని దేవుడి మీద మోపాడు ఆయన, అదేవిధంగా తన యొక్క మార్గాలను దేవునికి అప్పగించాడు ఆయన, అదేవిధంగా దేవునిలో తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు ఆయన. ఆ విధంగా కొనసాగించడం బట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దేవుడు ఆయన ప్రతి రిక్వైర్మెంట్ ని సమయం నుంచి సమయంలో ఆయన ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఆయన నడిపిస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ దినం నుండి ఎవరెవరైతే మీరు ఈ యొక్క బాధలతో, వేదనతో, సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారో మీకు అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేస్తున్న మరొక మాట అంటే, ప్లీజ్ నౌ ఆన్వర్డ్స్ క్రై అలౌడ్ అండ్ కాల్ అపాన్ గాడ్. క్రై అలౌడ్ అండ్ కాల్ అపాన్ గాడ్. ఎడతెగక రాత్రనక పగలనక ఈవినింగ్ ఎల్లప్పుడు దేవుడు నిజంగా, నేను ఈ యొక్క కొన్ని దినాలు 5 నెలలుగా నేను ఇండియాలో ఉంటున్నప్పుడు ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఓన్లీ త్రూ ప్రేయర్. అంటే వాక్యము ఎక్కువ చదివానో నేను చెప్పలేను, కానీ డెఫినెట్ గా నేను ప్రార్థన విషయంలో మాత్రం ఎక్కువగా నేను స్పెండ్ చేయడానికి దేవుడు చూపించాడు. అంటే ఎల్లప్పుడు ఉదయ కాలము, తర్వాత మధ్యాహ్న కాలము, లేకపోతే రాత్రి కాలము, ఏ సమయం వచ్చినప్పుడు కూడా ఇద్దరం కలిసి, వైఫ్ అండ్ హస్బెండ్ గా చాలా దినాలు అయింది, ఇద్దరం కలిసి ఈ విధంగా కలిసి ప్రార్థన చేసే అనుభవంలోకి మళ్ళా దేవుడు పట్టుకొచ్చాడు. ఆఫ్టర్ లాంగ్ టైం. అక్కడ ఉంటున్నప్పుడు, వేరుగా ఉంటున్నప్పుడు ఎక్కువగా చేసుకోలేకపోవడం, కానీ నేను వచ్చిన తర్వాత కొద్ది సమయం మాట్లాడుకోవడం కూర్చుంటే ప్రార్థన చేసుకుందామండి, లెట్స్ ప్రే టుగెదర్ అండి అనగానే ఇమీడియట్ గా ప్రార్థన చేసుకోవడం దేవుడు చూపించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మా సమస్యలు కాదు కానీ మా ప్రాబ్లమ్స్ కావు,
అనేక మంది ప్రాబ్లమ్స్ కొరకు, లేకపోతే ఇండియాలో ఉన్న భయంకర పరిస్థితుల కొరకు, అనేక మంది యొక్క జీవితాల కొరకు, అనేక మంది ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేయడానికి నాకును నా భార్యకి కూడా చక్కటి కృపణ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ థింగ్. ఎందుకంటే ఎడతెగక విషయం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఏ సమయం లేచినప్పటికీ కూడా వీఆర్ ట్రైంగ్ టు స్పెండ్ టైం బిఫోర్ ద లార్డ్ అనమాట. దేవుని సన్నిధిలో గడపడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా అటువంటి అనుభవంలోకి వెళ్ళాలని యాక్చువల్గా ప్రభు పర్యటన నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా సమస్త భారమును దేవునిపై మోపండి. సమస్త భారమును దేవునిపై మోపండి. ఎక్కడ కూడా మీరు కొంచెం కూడా మేము మీద ఉంచుకోమకండి. Keeping means keep everything upon God. Means everything, that's all. No need to worry at all. Take it, Lord, I'm keeping this burden upon you. ఈ భారాన్ని తీసుకొచ్చి నేను పెడుతున్నాను ప్రభా. ఎందుకంటే నన్ను కదలనీయని దేవుడుగానే ఉంటున్నావు. The Lord is going to sustain me. నన్ను సస్టైన్ చేసే దేవుడుగానే ఉంటున్నావు కాబట్టి నేను నీపై నేను పెడతా ఉన్నాను. అదేవిధంగా ఐఎమ్ కమిటింగ్ మై వేస్ unto you. నా ప్రతి మార్గాన్ని, నా ప్రతి తలంపును నీ సన్నిధిలో నీకు అప్పచెప్తూ ఉన్నాను. ఐఎమ్ హ్యాండింగ్ ఇట్ టు యూ, దట్స్ ఆల్. నువ్వు నాకు దారి చూపించు, నువ్వు నన్ను ముందుకు తీసుకువెళ్ళి, ఏ విధంగా చేయాలో నాకు చెప్పు. ఐఎమ్ రెడీ టు లిసన్ ఇన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. ఐఎమ్ రెడీ టు లిసన్ ఫ్రమ్ యూ. నీ సన్నిధిలో నేను ప్రతి మాటను కూడా వినాలాసపడతా ఉన్నాను. ఎందుకంటే నా ప్రతి మార్గాన్ని కూడా నేను నీకు అప్పగించేశాను. నేను నా భారాన్ని నీకు ఇచ్చేసాను. నేను నా ప్రతి మార్గాలు కూడా నీకు ఇచ్చేసాను. నేను ఎందుకంటే ఐ కెనాట్ డూ మై సెల్ఫ్. నాకు నేను ఏమి చేయలేను, నీకు అప్పగించేశాను. ఇదే విధంగా ఒకటే కాదు, అదే విధంగా దావీదు తన జీవితంలో కంటిన్యూ అయ్యాడు. హీ కంటిన్యూడ్ ఇన్ ద సేమ్ వే ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్. హీ కంటిన్యూడ్ ఇన్ ద సేమ్ వే. కాబట్టి దేవుడు ఆయన ఆశ్రయించాడు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కాలసేపు ప్రార్థనలోకి వెళ్ళబోతుండగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అటువంటి మొరపెట్టే అనుభవంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని, అదేవిధంగా తన సమస్త భారమును ఆయనపై మోపే అనుభవంలోకి మీరు వెళ్ళాలని, అదేవిధంగా మీరు సమస్త మీ యొక్క ప్రతి మార్గమును ఆయనకు అప్పగించే అనుభవంలోకి మీరు వెళ్ళాలని, అదేవిధంగా ఆయనలో నిలిచి ఉండి మీరు ముందు కొనసాగే అనుభవంలోకి మీరు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరెవరైతే ఈ 4 సీలను మీ యొక్క హృదయాల్లో భద్రపరచుకొని ఆ విధంగా చేయాలని ఆశ కలిగి ఉంటున్నారో హృదయంలో కొద్ది సమయం ఒకసారి కమిట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవునికి. దేవుని సన్నిధిలో చెప్పండి, ప్రభువా ఈ దినము నుండి నేను ఈ దినము నుండి అనేక వాళ్ళు నా సొంత ప్రయత్నాలను చేశాను, కానీ ఈ దినము నుండి నీ సన్నిధిలో ఎడతెగక నా ప్రతి సమస్యలోనూ నీకు మొర్ర పెడతాను ప్రభువా అని ఒక డెసిషన్ తీసుకోమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ దినం నుండి ప్రభా నేను సమస్త భారమును నీపై మాత్రమే మోపుతాను ప్రభా అనే ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నా ప్రతి మార్గమును నీకు అప్పగిస్తాను ప్రభా అని ఈ దినం నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అనే ఒక నిర్ణయాన్ని తీసుకోండి. అదేవిధంగా నీ సన్నిధిలో నీ చిత్తములో ఎల్లప్పుడూ కొనసాగుతాను ప్రభా అనే ఒక నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఎవరెవరైతే ప్రభా నీ వాక్యం ద్వారా తట్టబడి నీ వాక్యమును ప్రభా వారు అర్థం చేసుకుని ఆ వాక్యం వారి హృదయాల్ని మార్చి బలపరచనిదిగా ఉంటున్నదో వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరైతే ప్రభా ఒక నిర్ణయాన్ని వారు తీసుకుని ఉన్నారో వారి నిర్ణయాన్ని మీరు స్థిరపరచండి. రాబో కాలంలో ప్రభా తండ్రి నిజముగా ఎల్లప్పుడూ ప్రభా తండ్రి వారు ఆ నిర్ణయాన్ని పట్టుకుని ప్రభా తండ్రి ఎల్లప్పుడూ ముందు కొనసాగే అనుభవంలోకి వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి నిర్ణయం స్థిరమైనదిగాను ఉంటూ ప్రభా తండ్రి వారిని కదలనీయక ప్రభా ఎల్లప్పుడూ ఆత్మీయంగా కొనసాగే అనుభవంలోనికి వారు తీసుకువెళ్ళమని ప్రత్యేకమైన నిధులు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారిని నడిపించండి, వారిని బలపరచండి ప్రభా. అదేవిధంగా ప్రభా రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకు వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన ప్రార్థన అంశాలు వారు ప్రార్థన చేయబోతుండగా వాటన్నిటిలోనూ ప్రభా అతన్ని ప్రత్యేకమైన సన్నిధిని వారందరితోనూ ఉంచి వారిని బలపరిచి వారిని నడిపించి స్థిరపరిచి ముందు కొనసాగునట్లుగా వారికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు దయచేయండి. మరొకసారి ప్రభా తండ్రి యొక్క హెబ్రోన్ రిఫా సంఘాన్ని ప్రత్యేకమైన రీతిలో
మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.